నమస్కారం గురుగారు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది వ్యాపారంలో ఎంతో కష్టపడుతుంటారు. కానీ కలిసి రాదు. కొంతమందికి ఏ కష్టం లేకుండా కూడా కలిసి వచ్చేస్తూ ఉంటుంది. వాస్తు అలా ఎక్కువ కష్టపడినా గానీ కలిసి రాని వాళ్ళకి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? వాస్తవానికైతే అయ్యా, ఇలాంటి సమస్యలతో చాలా మంది మన దగ్గర పరిష్కారానికి వచ్చారు. చాలా మంది అవస్థలు పడుతూ ఉంటారు. పక్క పక్కనే సేమ్ షాపులు ఉన్నా ఒక దగ్గర జనం ఫుల్లుగా ఉంటారు. ఒక దగ్గర అసలు ఆ వస్తువు ఈ వస్తువు ఏం తేడా ఉండదు. రెండు వస్తువులు ఒక దగ్గర ఉన్నా, అవతల వాళ్ళ దగ్గర ఉన్నా కానీ యువతల వాళ్ళ దగ్గరికి పోలేరు, అవతల వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు. అలాంటి షాపులు, పర్పస్లు, బిజినెస్ పరంగా ముందుకెళ్లాల్సిన వాళ్ళల్లో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ, అది ఎందుకు జరగట్లేదో కూడా ఆలోచన తెలియకోకుండా కొంత ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా మనం చెప్పవలసింది ఏంటయ్యానంటే, ముఖ్యంగా మనకు పెట్టిన విధానము, నడవడైన టైము, అది మనం ఓపెన్ చేసిన విధానము, దాంట్లో ఎంతవరకు జీవకళ ఉంది, దాంట్లో ఉండవలసిన సమస్య ఎలా ఉంది, ఎదుటి వాళ్ళల్లో మనకి ఎందుకు ఆకర్షింపబడట్లేదు, అది ఎందుకు మనకి బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళటం లేదు, అసలు ఏం సమస్య జరుగుతుందా అనేది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. షాప్ పర్పస్లో మనకు అభివృద్ధి లేకోకుండా, బిజినెస్ ముందుకు నడవకోకుండా, నిరాశ పడుతూ, మన పెట్టుబడి పెట్టినా కానీ అది నడవడం కాకోకుండా కొన్ని రకాలుగా అవస్థ పడుతూ చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఆ బిజినెస్ పరమైన అవస్థలు ఎందువల్ల జరుగుతాయి అని అంటే, మనిషికి ముఖ్యంగా దృష్టి ఎఫెక్ట్ ఉండకూడదు. నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలైపోతుందంట. ముఖ్యంగా ఆ నరకన్ను వల్ల మనలో ఉండవలసిన తేజస్సు పడిపోతుంది. ఆ తేజస్సు పడిపోయి బిజినెస్ పరమైన అభివృద్ధి తగ్గిపోతుంది. అక్కడ దొరికే వస్తువు ఇక్కడ దొరికినా దీనికి సహకరించలేరు, అక్కడికి సహకరిస్తూ ఉంటారు. ఒక్కొక్కడ చూడండి, కొన్ని షాపులు అక్కడ టీ అమ్ముతారు, ఇక్కడ టీ అమ్ముతారు. టీ షాపులు కూడా చాలా మంది కుప్పల మంది జనం ఉంటారు. ఒక్కొక్క దగ్గర అసలు ఉండరు. ఎందువల్ల ఉండరు? అదైనా అదే టేస్ట్, ఇదైనా అదే టేస్ట్. అయినా వాళ్ళల్లో ఉండవలసిన తేజస్సు బలం, మొదలుపెట్టిన ముహూర్త గడియ దాన్ని ఓపెన్ చేసిన విధానం కొన్ని దివ్య గడియలలో కొన్ని ఉంటాయన్నమాట. అలాంటి దివ్య గడియలలో మొదలుపెట్టిన జీవితానికి అది ఎటు లేకోకుండా, తిరుగు లేకుండా నడుస్తూ ఉంటుంది. కొన్ని అవాంతరమైన టైంలో స్టార్ట్ అయ్యి కొన్ని ఇబ్బందులు పడుతూ నరదృష్టి ఎఫెక్ట్ పడి, కొంతమంది చెడు చూపు ప్రభావం పడిపోయి, కొంతమంది శేషణ సమస్యల వల్ల, కొన్ని మంది మంత్రం వల్ల, తంత్రం వల్ల ఇబ్బందులు పడి, అలాంటి కొన్ని డౌన్ అయిపోయి నిరాశ పడే జనాలలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి మనం కొన్ని రకాలుగా ఖచ్చితమైన మార్గాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఆ బిజినెస్ అభివృద్ధి అయ్యే విధంగా వాళ్ళు మొదలుపెట్టిన టైము, ఆ సమయాన్ని మనకు ఏర్పాటు చేసి, అది ఏ రకమైన స్థితిలో ఉంది, ఏ దిశలో నడుస్తుందో ఆ ఆఫీసు, ఏ దిశలో నడుస్తుందో ఆ షాపు అనేది మనం గమనించి, ఆ దిశని మనం ఏర్పాటు చేసి నవగ్రహ స్థితిని, కుటుంబ స్థితిని, అతనిలో ఉండవలసిన తేజస్సుని, ఇప్పుడు మోసే ఎద్దు కరెక్ట్గా ఉంటేనే నడిచే బండి నడుస్తూ ఉంటుంది. అలాగా ఆ మోసే వ్యక్తిలో ఎలాంటి అవాంతరం పడుతున్నాడు, అలాంటి జీవన చక్రంలో ఎలాంటి అవాంతరాలు ఉంటున్నాయి అనేది మనం కరెక్ట్గా నడవడ చేసి, వాళ్ళ స్థితిగతులు మనం గమనించి, వాళ్ళలో ఉండవలసిన స్థితిని, గతిని, జాతక చక్రాన్ని, నవగ్రహ స్థితిని, అతనిలో ఉండవలసిన చెడు ప్రభావాన్ని అన్నిటిని మనం అంజన వేసి, భూగర్భ అంజనంలో చూసి, అతనికి ఏ విధమైన మార్గం చేయాలి, అతనిలో ఏ విధమైన మన్నన పొందించాలి, ఆ బిజినెస్ ఏ విధంగా నడిచే విధంగా చేయాలి అనేది మనం కొన్ని రకాలుగా ఏర్పాటు చేసి, అతని జీవిత చక్రాన్ని అనుకూలమైన స్థితిలో నడిపించి, అతని బిజినెస్ పరంగా ముందుకు నడిపే విధంగా మనం చేయొచ్చు నాయన. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఆయుష్మాన్ భవ.